పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మరో ఎస్టీ రిజర్వ్డ్ స్థానం మహబూబాబాద్. మానుకోటగా పేరు. తెలంగాణ ఉద్యమ కాలంలో చరిత్రకెక్కిన గడ్డ. సమైక్యవాదిగా నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టిన వేళ మానుకోటలో రాళ్ల వర్షం కురిసింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘటనల్లో అది ఒకటని చెప్పవచ్చు. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ మరొకసారి అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పుడు ప్రజాస్వామిక సమరం 3 ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. మానుకోటకు తెలంగాణ ఉద్యమంలో ఘన చరిత్ర ఉంది. ఉద్యమ సమయంలో నేటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మానుకోటకు ట్రైన్లో వస్తుండగా వరంగల్ పరిధిలోకి రాకముందే మానుకోటి అడ్డుకుంది. మానుకోట రైల్వే స్టేషన్లో రాళ్లు ఎగిరిపడ్డాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మహబూబాబాద్ పిలిచే మానుకోటపై ఎన్నికల సమరం ఈసారి మరింత ఆసక్తిగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లొందు ఖమ్మం లోక్సభ పరిధిలోనూ భద్రాచలం, పీనపాక అసెంబ్లీ సెగ్మెంట్లు భద్రాచలం లోక్సభ నియోజకవర్గంలో ఉండేవి. ఈ మూడిటిని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 సెగ్మెంట్లను కలిపి మహబూబాబాద్ లోక్సభ స్థానం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ సెగ్మెంట్కు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మలోత్ కవిత, కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీర్ సీతారాం నాయక్ పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఏర్పాటైన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. లోక్సభ స్థానం పరిధిలో 15,28,255 మంది ఓటర్లున్నారు. 7,46,019 మంది పురుషులు, 7,82,131 మంది మహిళలు, 105 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇందులో కూడా పురుషుల కంటే 36,112 మంది మహిళలు అధికంగా ఉన్నారు. నర్సంపేట్ మినహా డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినాపాక, ఇల్లొందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లు ఎస్టీలకు రిజర్వ్ చేయగా 40 మండలాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయడంకా మోగించింది. దొంతి మాధవరెడ్డి, జాటోత్తు రామచంద్రనాయక్, బూక్య మురళీనాయక్, దనసరి సీతక్క, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనుకయ్య, తెల్లం వెంకట్రావులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మహబూబాబాద్ స్థానంలో పోటీలో నిలిచిన 3 అభ్యర్థులు ఒక్కోసారి ఎంపీగా గెలిచిన వాళ్లే కాగా మరోసారి నెగ్గి రెండోసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని 3 తహతహలాడుతున్నారు. ఈ మేరకు 3 పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ తొలి రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. 2009లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి మహబూబాబాద్ ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా చేశారు. అనంతరం 2014-2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన బలరాం నాయక్ మరోసారి లోక్సభ బరిలో నిలిచారు. మానుకోట ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి ఆయనకు కలిసి వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు బలరాం నాయక్. అటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధించడంతో అది కూడా కలిసి వస్తుందని చూస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, పలుమార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసి వస్తుందని ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మలోత్ కవిత మరోమారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ కుమార్తెగా 2009లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యేగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014 తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఫామ్ కావడంతో తండ్రి రెడ్డి నాయక్తో కలిసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మానుకోట ఎంపీగా గెలుపొందారు. 2022లో మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా నియామకమైంది. కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలోనే ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉద్యమ పార్టీ కేసీఆర్ పేరు కాంగ్రెస్ బీజేపీ పాలనలో మైనస్లు తనకు కలిసి వస్తాయని కవిత అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబాబాద్కు ఎమ్మెల్యేగా ఎంపీగా వర్క్ చేసిన అనుభవం తనకు ప్లస్ కానుంది. అటు బీజేపీ నుంచి అజ్మీర్ సీతారాం నాయక్ పోటీ చేస్తున్నారు. కేయూలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్గా సేవలు అందించారు. 2014లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన టీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్పై గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీతారాం నాయక్కు టికెట్ దక్కలేదు. దీంతో ఈ మధ్య కాలంలో బీజేపీ చేరిన సీతారాం నాయక్ ఎంపీ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్కు వివాదరహితుడిగా పేరుంది. అంతేకాకుండా పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో చేసిన పనులు, బీఆర్ఎస్ నేతలతో ఉన్న అనుబంధం, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తన గెలుపుకు బాటలు వేస్తాయని సీతారాం నాయక్ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు మాజీ ఎంపీలే, నేడు ప్రత్యర్థులయ్యారు. అయితే ఓటర్లలో చాలా మంది ఈ ముగ్గురు పైన నిరాశగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కవిత స్థానిక ఉద్యమకారులను అణచివేసిందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాగానే అవకాశం కోసమే పార్టీల్లో చేరిందనే విమర్శలున్నాయి. ఆమె ఎంపీగా చేసిందేం లేదంటున్నారు స్థానికులు. మిగతా ఇద్దరు కూడా ఎంపీగా సొంత నియోజకవర్గానికి చేసిందేం లేదంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ ఎన్ని, దేనికి ఖర్చు చేశారో తెలియదని, శ్వేతపత్రం కూడా ఇవ్వలేదని అంటున్నారు ఇక్కడి యూత్. ఎవరికి వారు ఇప్పుడు ప్రత్యర్థులై పోటీ పడుతున్నారు. 3 పార్టీలు గెలుపై ధీమాతో ఉన్నాయి. మరి ఓటర్లు ఎవరిని గట్టెక్కిస్తారో, ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఎవరికి వారు ఇప్పుడు ప్రత్యర్థులై పోటీ పడుతున్నారు. 3 పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. మరి ఓటర్లు ఎవరిని గట్టెక్కిస్తారో, ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇది వాల్టి స్పెషల్ పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.